హరే కృష్ణ. నేను మీ వేణుగోపాల్. చాలా మందికి దేవుని గురించి ఏ సమయంలో మనము మొక్కాలి, దేవుణ్ణి స్మరించుకోవడానికి సమయం అంటూ, సందర్భం అంటూ, స్థలం అంటూ ఉంటుందా అనే డౌట్ వస్తూ ఉంటుంది. దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మీకు ఈ కథ సారాంశం మొత్తం అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్తే, ఒకరోజు నారద మహర్షి తన యొక్క లోకాలను చుట్టి వస్తూ వైకుంఠానికి బయలుదేరుతూ ఉంటాడు. మార్గం మధ్యలో భూమి మీద నుండిగా వెళ్తూ ఉంటే సాధారణ ఒక వ్యక్తి ఒక బాత్రూంలో తన యొక్క కాలకృత్యాలను తీర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ సమయంలో అతడు నారాయణ నారాయణ అని తలుచుకుంటూ ఉంటాడు. అలా తలుచుకుంటూ ఉండడాన్ని నారద మహర్షి గమనిస్తాడు. నారద మహర్షికి చాలా కోపం వస్తుంది. ఓరి దుర్మార్గుడా, ఈ స్థలములో ఈ సమయములోన నారాయణ్ణి తలిచేది అని చాలా కోపముతో తన చేతిలో ఉన్న దానితోని ఈ మానవుని తలపై ఒకసారి అలా బలంగా కొట్టేస్తాడు. కొట్టి అక్కడి నుంచి వైకుంఠానికి బయలుదేరుతాడు. వైకుంఠం వెళ్ళగానే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని స్వామివారికి నమస్కరించే దశలో అక్కడ స్వామివారి యొక్క తలకు దెబ్బ తగిలింది నారదుడు గమనిస్తాడు. వెంటనే అయ్యయ్యో స్వామి, ఏమిటి మీ తలకు ఇంతటి గాయము అని నారాయణను అడుగుతాడు. నారాయణను అడగానే నారాయణునికి ఆశ్చర్యం వస్తుంది. ఏమిటి నారద, నువ్వే కదా నా తలకు గాయం చేసినవు, మళ్ళీ నువ్వే ఏమి తెలియనట్టు ఇలా అడుగుతున్నావే అన్నాడు అంటాడు. అప్పుడు నారదుడు షాక్ అయిపోతాడు. ఏమిటి, నేను నారాయణునికి గాయం చేయటమా అని ఆశ్చర్యపోతాడు. దానికి వివరంగా చెప్పండి స్వామి, నాకు అర్థం కావటం లేదు అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునికి వివరిస్తాడు. ఏమని అంటే, నువ్వు వస్తున్న దారిలో ఒక మానవుణ్ణి చూసి అతన్ని తలపై నువ్వు కొట్టావు. ఆ కొట్టిన దెబ్బ అతడికి తగలలేదు, నాకు తగిలింది. ఎందుకు అతన్ని నువ్వు గాయపరిచావు అని శ్రీ మహావిష్ణువు నారదుడిని అడుగుతాడు. అప్పుడు నారదుడు, అయ్యో స్వామి, వాడు మలమూత్రాలు విసర్జించుతూ నిన్ను స్మరించాడు. అది నాకు కోపం వచ్చి అతడిని నేను కొట్టాను. అంతేకాని నీ భక్తుణ్ణి కొట్టలే స్వామి. నారద, ఏ స్థితిలో కానీ, ఏ సమయంలో కానీ, ఏ స్థలంలో కానీ భక్తుడు భగవంతుణ్ణి తలపవచ్చు. అలాంటి భక్తుణ్ణి నువ్వు దండించిన అది అతడికి కాదు, నాకు తగులుతుంది అని చెప్తాడు. అదేలా స్వామి, అతడు భక్తుడు ఎలా అవుతాడు అని నారదుడు నారాయణ్ణి అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునికి వివరిస్తాడు ఒక చిన్న టెస్ట్ ద్వారా. ఎలా అంటే, నారద, నీకు నేను ఒక పరీక్ష పెట్టేదను, దానికి నీవు సిద్ధమా అని అడుగుతాడు. సిద్ధమే స్వామి, మీరు ఏ పరీక్ష పెట్టినా నేను దానికి సిద్ధమే అంటాడు. అప్పుడు నారాయణుడు నారదునికి ఒక పాత్ర నిండా నీళ్లను నింపేసి నారదుని తల మీద ఈ పాత్రను ఉంచి అందులో ఒక్క చుక్క నీరు కూడా కింద పడకుండా నా చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి రమ్మంటాడు. నారదుడు కూడా 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ శ్రీ మహావిష్ణువు ముందడికి వచ్చి నిలబడి, స్వామి, ఇందులో ఒక్క చుక్క నీరు కూడా ఒలకకుండా నేను తీసుకొచ్చి తిని, ఇప్పుడు చెప్పండి స్వామి అని అడుగుతాడు. ఓకే నారద, కానీ నీవు ఈ ప్రదక్షిణ 3 ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో నన్ను ఎన్నిసార్లు స్మరించితివి అని అడుగుతాడు. లేదు స్వామి, నేను నీవు చెప్పిన కార్యం మీద మాత్రమే నా మనసుని నిమగ్నం చేసి తిని మిమ్మల్ని నేను స్మరించలేదు అని చెప్తాడు. అయ్యో, నిత్యము నన్నే స్మరించే నీవు ఒక చిన్న పని నీకు తలపెట్టితే నీవు ఆ సమయములో
ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్కసారి కూడా నన్ను తలచలేదా? ఎందుకలా? అని అడుగుతాడు. స్వామి, నీవు చెప్పిన కార్యం మీదనే నేనున్నప్పుడు, నా మనసు మొత్తం దాని మీదనే నిమగ్నమైంది కదా! ఇంకా మిమ్మల్ని ఎప్పుడు ఎలా తలవగలను? అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్తాడు. ఏమని అంటే, చూసావా నారద, బ్రహ్మ మానసపుత్రుడివైన నీవే, దైవాంశ సంభూతునివైన నీవే, నిత్యము నారాయణ జపం చేసే నీవే, ఒక చిన్న కార్యం నీకు అప్పచెప్పిన నీవు ఆ సమయమున ఒక్కసారి కూడా నన్ను తలవలేదు. మరి సాధారణ మానవుడికి ఎన్నో సంసార జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సంతోషాలు, ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటి మధ్యలో వాడికి నన్ను స్మరించే సమయం దొరకలేదో ఏమో! అలాంటప్పుడు వాడికి వీలున్న సమయంలో నన్ను స్మరించిన తప్పు ఎలా అవుతుంది అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, తప్పు నాదే స్వామి, ఆ మానవుడిది ఏమాత్రము కూడా తప్పు కాదు. దైవ నామస్మరణ చేయడానికి, దైవాన్ని స్మరించుకోవడానికి సమయము, సందర్భము, స్థలము ఏదియూ అవసరం లేదు. మనస్సు ఒక్కటి ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. ఈ దేహము శుద్ధితో సంబంధము లేదు. ఆత్మశుద్ధితో మాత్రమే సంబంధం ఉంటది దైవనామ స్మరణానికి అని ఒప్పుకుంటాడు. కనుక మీరు దైవాన్ని స్మరించుకోవడానికి మీరు ఎక్కడ ఉన్నారు, ఏ పని చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనే దానితో సంబంధం లేదు. మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో మీరు గాని దైవాన్ని స్మరించుకుంటే అది సాక్షాత్ భగవంతునికి తప్పకుండా చేరుతుంది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏ సమయంలోనైనా మీరు స్మరించుకోవచ్చు. ఏ సమయంలోనైనా దైవ నామానాన్ని చేయొచ్చు. హరే కృష్ణ. మా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.